ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తున్నాను. ఇవాళ ధ్యానాశం ఏంటంటే భిన్నమైన వారితో జీవించుట. ధ్యానాశం ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు స్తుతులు తెలియజేస్తున్నా తండ్రి. ఈ లోకంలో అందరూ ఒకే రకమైన మనస్తత్వాన్ని కలిగి ఉండరు తండ్రి. భిన్నమైన మనస్తత్వం గల వారి మధ్య మేము జీవిస్తున్నాను. అటువంటి వారి మధ్యన మేము జీవిస్తున్నప్పుడు మీ ఎలా జీవించాలో తండ్రి ఈ ప్రసంగం ద్వారా మేము తెలుసుకుంటుండగా నీవే నాతో ఉండి మాట్లాడమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ధ్యానాంశం ఏంటంటే భిన్నమైన వారి మధ్య మనం జీవిస్తాం. వారితో మనం ఎలా జీవించాలి? ఒక తల్లికి పుట్టిన బిడ్డలు వేరు వేరు మనస్తత్వాలు, వేరు వేరు స్వభావాలు కలిగి ఉంటారు. వారిద్దరూ ఒకేలా ఆలోచన చేయరు. అంటే ఒక తల్లికి పుట్టిన బిడ్డలే ఒకే మనస్తత్వాన్ని కలిగి లేనప్పుడు ఈ ప్రపంచంలో అనేక మంది మధ్యన మనం జీవిస్తున్నప్పుడు వారు రకరకాల మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వారందరితోటి కూడా మనం కలిసి జీవించవలసిన వారు. మరి ఇది ఎలా సాధ్యం? ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు నరులను యథార్థవంతులుగానే నిర్మించాడు. అంటే దేవుడు నరులను యథార్థవంతులుగానే నిర్మించాడు కనుక పాపము చేయనంత వరకు కూడా ఒకే ఆలోచన, ఒకే తలంపు కూడా కలిగి ఉంటారు. ఎప్పుడైతే పాపం మనలో ప్రవేశించిందో మన మనస్తత్వం ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతూ ఉంటుంది. అంటే సాతాను మన మనసులను మార్చివేస్తుంటాడు, చెరిపివేస్తూ ఉంటాడండి. వాడు అబద్ధాన్ని నిజం నమ్మిస్తుంటాడు, నిజాన్ని నిజం కాదని చెప్తూ ఉంటాడండి వాడు. అంటే అనేక రకాల మనస్తత్వం గల వారిని మనం చూస్తున్నాం. ఏదైనా ఒక డిబేట్ పెట్టామనుకోండి, మనం ఒక డిబేట్ పెట్టి ఒక 10 మందిని కూర్చోబెట్టి ఒక సందర్భాన్ని తీసుకున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో దాన్ని విశ్లేషిస్తారు. 10 మంది కూడా ఒకేలాగా విశ్లేషణ చేయడండి వాడు. ఒకడు మంచిగా ఆలోచిస్తే ఒకడు చెడుగా ఆలోచిస్తూ ఉంటాడు, ఇంకొకడు వక్రీకరంగా మాట్లాడుతూ ఉంటాడు. ఈ సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉంటాం. మనం నిజంగా కొంతమంది పెట్టే పోస్టులు ఎంత అసహ్యంగా, జుగుప్సాకరంగా ఉన్నాయంటే నిజంగా వాళ్ళని కొట్టి చంపేయాలన్నంత కోపం వస్తుంటుంది మనకు అటువంటి చెబుతున్నప్పుడు. అంటే వాళ్ళు ఇటువంటి మెంటాలిటీ ఎందుకు కలిగి ఉన్నారు వాళ్ళు అంటే వారు మంచి చెడులను వివేచించలేని అజ్ఞానమైన స్థితిలో ఉన్నారండి వాడు. ఇప్పుడు మంచిని మంచిగా చూడలేనటువంటి వాడు ఎంత భయంకరంగా సమాజానికి కీడు చేస్తారంటే వాడు సమాజానికి కీడు ఎవరి వల్ల జరుగుతుంది అంటే మంచిని మంచిగా చూడలేకుండా మంచి చెయ్యలేని వాడు, ఇటువంటి వాళ్ళ వల్ల మనకు సమాజానికి కీడు కలుగుతూ ఉంటుంది. ఈవేళ ఉగ్రవాదులు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు? మనుషులు చంపాలనే ఆలోచన వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి ఒకసారి. దేవుడు ఎక్కడా కూడా నరహత్య చెయ్యవద్దు అని చెప్పాడు దేవుడు బైబిల్లో. కానీ వాళ్ళేంటి, ఎంత ఎక్కువ మందిని చంపితే మన ఇస్లాంను మనం స్థాపించుకోవాలని చెప్పేసి వాళ్ళు ఎంత మందిని చంపడానికైనా వెనకట్టలేదు. మనం చూస్తున్నాం. మనం ఈవేళ మనం చూస్తుంటే ఒక రాజకీయ నాయకులు చూడండి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ మాటలు మాట్లాడేవాడికి ఎలా ఉంటాయి కానీ వింటున్న వాళ్ళకి అసహ్యం కలుగుతూ ఉంటాయండి. ఈవేళ పత్రికలు కూడా నిజాన్ని రాయలేకపోతున్నాయి. ఈవేళ మనకి ఒక్కొక్క పత్రిక ఒక్కొక్కలాగా చూసారా. మనం స్వార్థం, ఈ భిన్నమైన మనస్తత్వాలు ఇవన్నీ కూడా కారణం ఏంటంటే భిన్నమైన మనస్తత్వం. అదే క్రీస్తులో రక్షించబడి క్రీస్తు యేసు మనసు కలిగి నువ్వు జీవించినప్పుడు మనం ప్రతిదాన్ని కూడా క్రీస్తు యొక్క దృష్టితో మనం చూసినప్పుడు ఏది మంచో ఏది చెడ్డో మనం వివేచించగలం. మనం మంచి చెడ్లను వివేచించగలిగిన గుణం క్రీస్తులో మాత్రం ఉంది. అలాగని చెప్పేసి క్రైస్తవులందరూ కూడా ఒకేలాగా ఆలోచిస్తున్నారంటే ఆలోచన, ఎందుకంటే వాళ్ళ పరిపూర్ణమైన క్రైస్తవులు కాదు కనుక.
పరిపూర్ణమైన క్రైస్తవుడైతే క్రీస్తులాగా ఆలోచిస్తాడు, క్రీస్తులాగా మాట్లాడుతూ ఉంటాడు, క్రీస్తులాగా మంచి చేస్తుంటాడు. ఒకవేళ క్రైస్తవుడు అయ్యుండి వాడు క్రీస్తులాగా ఆలోచన చేయకపోయినా, క్రీస్తులాగా మాట్లాడకపోయినా, అతని మాటలో ప్రేమ లేకపోయినా, దయ లేకపోయినా, అటువంటి వాడు క్రైస్తవుడు కాదు. అటువంటి వాడు క్రైస్తవుడు అనే ట్యాగ్ పెట్టుకు తిరుగుతున్నందుకు మనం సిగ్గుపడాలి. ఈవేళ ఈవేళ క్రైస్తవి ఈవేళ అపహాస్యం పాలవుతుందంటే దానికి కారణం ఏంటంటే భిన్నమైన మనస్తత్వం గల మనుషులండి. ఈవేళ చాలామంది బోధకులు ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా బోధిస్తూ ఉంటాడండి. సత్యాన్ని గ్రహించలేకపోతున్నాడు. దేవుడు ఏ ఉద్దేశంతో మనకి వ్రాసాడో ఆ ఉద్దేశాన్ని చెప్పకుండా ఎవడు ఇష్టం వచ్చిన సిద్ధాంతాలు వాళ్ళు పెట్టుకుంటూ ఉన్నారండి వాళ్ళు. అందుకే భిన్నమైన మనస్తత్వం గారి మధ్య మనం జీవిస్తూ ఉన్నాం. మనం చూడండి, మన ఇంట్లోని పిల్లలే భార్యాభర్తలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఒకే స్వభావాన్ని కలిగి ఉండరండి. భర్త ఒక స్వభావాన్ని కలిగి ఉంటే భార్య ఒక స్వభావాన్ని కలిగి ఉంటుంది. మరి ఇలా వేరు వేరు స్వభావం కలిగిన వారు కాపురం ఎలా చేస్తారు వాళ్ళు? అంటే ఇలా వేరు వేరు స్వభావాలు కనుక కలిగి ఉన్నట్లయితే ఆ కాపురం నిలబడదండి. ఒకే మాట, ఒకే ఆలోచన, ఒకే తలంపు కలిగి ఉండాలి. అందుకే కొరింథీయులు రాసిన మొదటి పత్రికలో మాట్లాడుతున్నారు, మీరందరూ ఏకభావమును ఏక తాత్పర్యమును కలిగి జీవించాలని చెప్తున్నాడండి పౌలు. కొరింథీలో ఉన్న సంఘానికి ఏమైనా మాట్లాడుతున్నాడంటే మీరందరూ కూడా ఏక భావమును ఏక తాత్పర్యమును కలిగి. ఇప్పుడు మనకు కొన్ని పద్యాలు ఉంటాయి. మనం చదువుకున్న చిన్నతనంలో చదువుకున్న పద్యాలు ఏమంటే, ఒక చీమ ఉంది అంటే బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి అని చెప్పి సుమతి ఆయన ఒక పద్యం రాశాడండి ఆయన. అంటే ఎంత బలవంతమైన సర్పమైనా కానీ చలిచీమలు అన్నీ కూడా ఒకేసారి వస్తే చచ్చిపోతుందని చెప్పి. దాని భావం ఏంటి? నువ్వు ఎంత బలవంతుడివైనా కానీ బలహీనులందరూ ఒకటైనట్లయితే నువ్వు చచ్చిపోతావు అని చెప్పి దానికి అర్థం అండి. ఇప్పుడు అది అందరూ ఆ పద్యాన్ని అందరూ కూడా ఒకేలాగా చూస్తుంటారు. దాని అర్థం మారదండి. నువ్వు ఎన్ని రకాలుగా విశ్లేషించినా కూడా దానికి అర్థం మారదండి. దాని అర్థం మార్చి చెప్పావంటే నీకు అసలు ఏమీ తెలియదని చెప్పి దాని అర్థం అండి. మనం చూస్తున్నాం. కనుక మనం ఎప్పుడూ కూడా భిన్నమైన మనస్తత్వాలు గలవారి మధ్య ఒకడు ప్రేమిస్తాడు, ఒకడు కోపగిస్తుంటాడు, ఒకడు దూషిస్తూ ఉంటాడు. చూసారు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి. కానీ ఈ సమాజంలో మనం జీవించినప్పుడు, ఇప్పుడు కుటుంబ సభ్యులు ఒక 5గురు ఉన్నప్పుడు 5గురు వేరు మనస్తత్వాలు కలిగి ఉంటారండి. మరి ఇటువంటి వారి మధ్య మనం ఎలా జీవించాలి? అన్నిటికీ అడ్జస్ట్ అయిపోతే ఎలాగని చెప్పి మనం అనుకుంటుంటాం. అయితే భిన్నమైన మనస్తత్వాల గురించి మాట్లాడినట్లయితే మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు భిన్నమైన మనస్తత్వం గల వారితో సహచర్యం చేసినప్పుడు ఆయన ఎలాగ హ్యాండిల్ చేశాడో మనము కూడా అలాగే చేయాలని చెప్పి దేవగ్రంథం మనకు తెలియజేస్తుంది. ఉదాహరణ కనుక మనం చూసినట్లయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూసుకుందాం. ఆయనకి 12 మంది శిష్యులండి. ఆ 12 మంది కూడా ఎటువంటి మనస్తత్వం కలిగిన వారు మనం ఒకసారి చూద్దాం. చూడండి, అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోక ముందు వరకు కూడా వారు ఎటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నారో, కానీ తర్వాత అందరూ ఒకే మనస్తత్వాన్ని కలిగి ఉన్నారు. మ్యాక్సిమం ఒకే మనస్తత్వాన్ని వాడు కలిగి ఉన్నారండి బాప్తిసం పొందిన తర్వాత. అయితే ముందుగా వారు ఎటువంటి మనస్తత్వం కలిగి ఉన్నారో కనుక మనం చూసినట్లయితే పేతురు యొక్క మనస్తత్వాన్ని మనం చూద్దాం. పేతురు యొక్క మనస్తత్వాన్ని చూసినట్లయితే పేతురుకు తొందరపాటు ఎక్కువ అండి. దేనికైనా సరే ఆలోచించకుండా ముందు మాట్లాడేస్తూ ఉంటాడు పేతురు. అంటే తొందరపాటు కలిగిన వ్యక్తి ఎవరంటే పేతురండి. ఎందుకంటే ఆయన ఇంకా తన నోటికి ఏదొస్తే అది వెంటనే అనేస్తుంది, మంచిగా చెడ్డ, దీనివల్ల ఏం జరుగుతుందని ఆలోచించడండి. అంటే తొందరపాటు అనమాట. అంతెందుకు ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారు రూపాంతరపు కొండ మీదకి వెళ్ళి రూపాంతరం చెందినప్పుడు మోషే ఏలియాలు వచ్చి ఆయనతో మాట్లాడినట్లుగా అక్కడ మనకు రాయబడి ఉంది మత్తయి సువార్తలో మనకి. అయితే 17వ అధ్యాయులు, మత్తయి సువార్త 17వ అధ్యాయంలోను. అయితే ఇప్పుడు ఎప్పుడైతే పేతురు మోషే ఏలియాలు చూచాడో ఆ నిద్రపై లేచిన తర్వాత అప్పుడు వెంటనే మాట్లాడేస్తున్నాడు, ప్రభువా నీకొకటి, మోషేకి ఒకటి, ఏలియాకి ఒకటి పర్ణశాల కట్టేద్దామా అంటే ఏంటి? అంటే ఈ కొండ మీద పర్ణశాల కట్టేస్తే ఈ ముగ్గురు ఇక్కడ ఉండొచ్చు అని చెప్పి మాట్లాడుతున్నాడు. కానీ వాళ్ళు మోషే ఏలియాలు పరదేశం నుంచి వచ్చారండి. వాళ్ళు మళ్ళీ తిరిగి పరదేశకు వెళ్ళిపోవాలి. అక్కడ దేవుడు పంపించాడండి వాళ్ళని యేసు ప్రభువుని బలపరచడం కొరకు, జరగబోయే సిలువ ఆ తట్టుకోవటం కొరకు ఏం చేశాడంటే దేవుడు వాళ్ళిద్దరిని కూడా పంపించాడు, అక్కడికి పరదేశంలో పంపించాడు. వాళ్ళు మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళిపోవాలి. కానీ ఈ గుడారాల్లో జీవించడానికి యేసు ప్రభు కూడా తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి? పరలోకానికి, సిలువ తర్వాత పరలోకానికి వెళ్ళిపోవాలి. ఇదంతా కూడా
సిలువకు ముందు జరుగుతున్న సంఘటన అండి ఇది. కానీ పేతురు ఏమంటున్నాడు, యేసుప్రభు ఇక్కడే ఉండిపోవాలి, మోషే ఎక్కడే ఉండిపోవాలి, ఏలి ఎక్కడ ఉండి తొందరపాటు నిర్ణయం అంటది అక్కడ. అప్పుడు ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది. ఏమైనా శబ్దం వచ్చిందంటే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినడం ఉందని. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చెప్తే మీరు అదే చేయండి, మీరు సొంత నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పాడండి. అలాగే ఇంకొకసారి ఏమనంటే, గొర్రెల కాపరి కొట్టబడతాడు, గొర్రెలన్నీ కూడా చెదిరిపోతాయి అని చెప్పి అన్నప్పుడు, జరగబోయేది ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నప్పుడు పేతురు గారు వెంటనే అది నీకు దూరం అవునుగా అన్నాడండి పేతురు గారు. అంటే ఏంటి దాని అర్థం ఏంటి అక్కడ? యేసు ప్రభు ఆ విధంగా బలైపోవడానికి వచ్చాడు. కానీ పేతురు ఏమంటున్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ప్రేమతో నీకు దూరం అవుతుంటున్నాడు. అది దూరం అయితే మనకు అసలు రక్షణ ఉండేది కాదండి మనకి. అంటే ఏంటంటే తొందరపాటులో ఇతను మంచిగానే మాట్లాడుతున్నాడు, మంచిగానే ఆలోచిస్తున్నాడు, కానీ అది సరైన సందర్భం కాదండి. అది మనం కూడా కొన్ని మంచిగానే ఉంటాయి, కానీ ఎదుటివాడికి ఎలా ఉంటాయంటే తప్పులుగా కనపడుతుంటాయి కొన్ని మాటలు అని మనకు తెలియదండి. అందులో తప్పు ఉందన్న సంగతి మనం గ్రహించలేం, మనం మంచిగానే ఆలోచిస్తూ ఉంటాం. పేతురు కూడా అది నీకు దూరం అని కాకంటే మా ప్రభు శిక్షింపబడకూడదు, మా ప్రభు కొట్టబడకూడదు అన్న ప్రేమ. కానీ ఆయన కొట్టబడకపోతే, ఆయన రక్తం కార్చకపోతే మనకి ఏమీ కూడా కాదండి. మనకి ఏంటంటే మన రక్షణ లేదు, పాపక్షమాపణ కూడా మనకి లేదండి మనకి. అంతేకాకుండా ప్రజలందరూ నన్ను ఏమనుకుంటున్నారు అని ఒకసారి అడిగినప్పుడు, ఈ ప్రజలందరూ మీరు నా తోడు ఉన్నారు కదా, ఈ ప్రజలను గురించి ఏమనుకుంటున్నారని చెప్పినప్పుడు కొంతమంది ఏలేవనుకుంటున్నారు ప్రభా, మరి కొంతమంది యోహాను అనుకుంటున్నారు ప్రభా, కొంతమంది ఇరిమి అనుకుంటున్నారు ప్రభా, లేదంటే కొంతమంది ప్రవక్తల్లో ఒకరు వచ్చారని చెప్పి అనుకుంటున్నారు ప్రభా. అంటే ఇది ప్రజలు అనుకుంటున్న మాట యేసు ప్రభు వారి గురించి. అంటే యేసు ప్రభు ఎవరో ఇంకా ఎవరికి కూడా ఖచ్చితంగా తెలియట్లేదు. ఎన్ని అద్భుతాలు ఆశ్చర్యాలు చేసినా కూడా యేసు ప్రభు వారు ఎవరో వాళ్ళకి ఇంకా అర్థం కావటం లేదండి వాళ్ళకి. అప్పుడు మీరేమనుకుంటున్నారని అడిగాడండి, శిష్యుని అడిగాడండి. మీరెంతకాలం నా దబ్బటి తిరిగారు కదా, మీరు ఏమనుకుంటున్నారని చెప్పి అడిగినప్పుడు వెంటనే పేతురు ముందు మాట్లాడేది ఎవరంటే పేతురుని ప్రతి విషయానికి కూడా, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాడు. కరెక్ట్గా చెప్పాడండి ఇది ఇక్కడ. నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అంటే నువ్వు సజీవుడు, నువ్వు దేవుని కుమారుడు, మా పాపాల నుంచి లోకంలోకి వచ్చాను అని ఖచ్చితంగా చెప్పాడండి. అప్పుడు యేసుప్రభు చాలా సంతోషించాడు. భార్యనా అని చెప్పి అన్నాడండి, ఈ బండ మీద నా సంఘమును కట్టుదని చెప్పాడండి. అంటే యేసుప్రభు తన గురించి తను చూపించుకుని, అంటే యేసుప్రభు అనే బండ మీద ఈ సంఘమును కట్టుదు అని చెప్పాడండి. అందుకే ఇంకా ఇంకో మాట చెప్పాడండి, నువ్వు పాతాళంలో నువ్వు పరలోకంలో దేని విప్పుతావో అది భూలోకంలో కూడా విప్పుతావు, భూలోకంలో నువ్వు దేనిని మోస్తావో పరలోకంలో కూడా దాన్ని మోస్తావు అని చెప్పన్నాడండి. అంటే దాని అర్థం ఏంటి అంటే, నువ్వు సువార్తను ప్రకటించినప్పుడు, సువార్త విని రక్షించబడినప్పుడు, రక్షించబడిన వారు పరలోకంలోకి వెళ్తారు, ఆ పరలోకం తెరిచే తాళం చెవి నీకు ఇస్తున్నాను చెప్పాను. అంటే ప్రారంభ సంఘం, అంటే కొత్త నిబంధన ప్రారంభ సంఘం పేతురు ప్రసంగంతో మొదలైనట్టుగా మనం చూస్తున్నాం. 3,000 మంది రక్షించబడిన పేతురు ప్రసంగం చేసినప్పుడు 3,000 మంది రక్షించబడినప్పుడు వాళ్ళ పరలోకంలో ప్రవేశించినట్టు, అంటే పరలోకపు తాళపు చెవి పేతురికి ఇచ్చినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. మనం అంటే సంఘాన్ని ప్రారంభించే అవకాశం దేవుడు ఎవరికి ఇచ్చారంటే పేతురికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కనుక పేతురు ఏంటంటే ఏదైనా సరే ముందు తొందరగా మాట్లాడే చూడండి. ఈయన స్వభావం తొందరగా మాట్లాడే స్వభావం ఈయందండి పేతురు గారిది. అయితే యోహాను గురించి చూద్దాం. పేతురు యోహాను అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు చాలా ఇష్టం. పేతురు యోహాను యాకోబు ఈ ముగ్గురిని తీసుకుని రూపాంతరం కొండ మీదకి వెళ్ళాడు. ఈ ముగ్గురు ఎక్కువగా యేసుప్రభుని అంటి పెట్టుకుని ఉండేవారండి, పేతురు యోహాను యాకోబు అండి. అయితే ఇక్కడ యోహాను యొక్క స్వభావాన్ని కనుక మనం చూసినట్లయితే, ఈ యోహాను యొక్క స్వభావం ఏంటంటే కోపిష్టి అండి. ఎంత కోపిష్టి అంటే నిజంగా వెంటనే కోపం వచ్చేస్తుందండి. ఎంత కోపం వచ్చేస్తుందంటే నిజంగా ఎవడైనా తప్పు చేస్తే వెంటనే చంపేయాలన్నంత కోపం వచ్చేస్తుంది. చూసారా, భిన్నమైన మనస్తత్వం గల వారితో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జీవిస్తున్నాడండి. వారిని సేవకు ఏ విధంగా ఉపయోగించాడు దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన వారమైనా మనం. కనుక ఈ కోపిష్టి అండి ఒకసారి, అందుకే మార్కు సువార్త 3:17 బోయ నిర్గేస్ అని పేరు పెట్టండి యోహానుకండి. ఏం పెట్టంటే బోయ నిర్గేస్ అంటే ఉరిమెడి వాడు అని అర్థం అండి. అతను యోహానుకి అంటే గట్టిగా నోరిచ్చి పడిపోతాడండి అతను, ముందు నోరిచ్చికి పడిపోతాడండి అతను. ఒకసారి లోకా సువార్త 9:54 ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక పని చెప్పారండి. ఒక పని చెప్పినప్పుడు వాళ్ళ వెళ్ళిన మాట వినలేదండి. అక్కడ వాళ్ళు చెప్పినప్పుడు దేవుని మాట వినలేదండి. వాళ్ళు వినకపోతే, దేవుడు చెప్పింది ప్రజలు చేయకపోతే యేసుప్రభుని తిరస్కరించినందుకు వెంటనే ఏమన్నాడు తెలుసండి, ప్రభా
ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి వీళ్ళకి కాల్చి చెప్పని చెప్పి ఆజ్ఞాపిస్తావా అని అడిగాడండి. చూడండి ఎంత కోపమో చూడండి. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాట వినలేనందుకు ప్రభు ఆకాశం నుండి అగ్ని దిప్పి కాల్చేద్దామని చెప్పి మాట్లాడుతాండి. ఎంత కోపమో చూడండి. ఉరిమిడి వాడండి అతను, అంత కోపిష్టండి. అయినా కానీ రక్షించబడిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత ఎంతో గొప్ప సేవ చేశారండి. వీళ్ళందరూ కూడా ఆ స్వభావాన్ని విడిచిపెట్టేశారండి. వాళ్ళందరూ పేతురు తొందరపాటు స్వభావాన్ని విడిచిపెట్టేశాడు. ఇంకా దేనికి తొందరపడి మాట్లాడాడు కదండి. తర్వాత యోహాను కూడా కోపాన్ని పూర్తిగా విడిచిపెట్టేశాడండి. ఇంకా తన తల్లి అడుగుతుందండి యోహాను యాకోబుల్ని, నీ కుడివైపున నువ్వు పరలోకంలో నీ కుడివైపున ఒకరిని ఎడవైపున ఒకరిని పెట్టుకోమని చెప్పి ఈ యోహాను గురించి మాట్లాడిన సందర్భం కూడా మనకు తెలుసండి. అలాగనే నతానియేలు తోమాల గురించి కానీ మనం చూసినట్లయితే వీళ్ళు దేన్ని నమ్మరండి. వీళ్ళు నతానియేలు అలాగనే తోమ వీళ్ళిద్దరు స్వభావం ఏంటంటే వీళ్ళు చూసిగా నమ్మరండి. వీళ్ళు అంటే అటువంటి మనస్తత్వం గలవారండి. వీళ్ళు దేన్ని ఒక పట్టాన్ని నమ్మరండి. ఫిలిప్పు వెళ్ళి నతానియేలుని కలుసుకొని, యోహాను సువార్త 1వ అధ్యాయం ఉంటుందండి, కలుసుకొని ప్రవక్తలందరూ కూడా ఎవరి గురించి అయితే రాశారో మనమందరము కూడా ఎవరి గురించి అయితే ఎదురు చూస్తున్నామో ఆ మెస్సియా వచ్చాడు, మేము కనుగొన్నామని చెప్పినప్పుడు, ఆయన నజరేయుడైన యేసు అని చెప్పినప్పుడు, నజరేతు నుంచి మంచిది ఏదైనా వస్తుందా అని చెప్పి అతను యేసు ప్రభు నమ్మలేదండి. అంటే నజరేతు నుంచి ఏంటండి, నజరేతు మంచిది కాదు, ప్రాంతం మంచిది కాదు, అక్కడి నుంచి మెస్సియా రావటం అంటే అక్కడ ఉండటం ఏంటి అని చెప్పి ఆయన డౌట్ అండి. సరే నువ్వు నమ్మకపో, నేను చెప్పాను, కావాలితే వచ్చి చూడమని చెప్పాడండి. అంటే ఫిలిప్పు చెప్పినప్పుడు నతానియేలు వెంటనే నమ్మలేదండి. ఎందుకు నమ్మలేదు? ఆ నజరేతు అనేది దొంగలు బందిపోట్లు ఉండే ప్రాంతం, అందులోంచి మెస్సియా రావటం ఏంటని చెప్పి ఒక డౌట్ అండి ఆయనకి. సరే నువ్వు కనుక ఎదురు చూస్తున్నావు కనుక వచ్చి చూడు అని చెప్పినప్పుడు, సరే నువ్వెందుకు చెప్పు అని చెప్పి వస్తున్నప్పుడు యేసుప్రభు చూచాడండి అతన్ని. అతను దూరం ఉండగానే ఇదిగో ఇతను నిజమైన ఇశ్రాయేలుడు, ఇతను ఏ కపటమో లేదని మాట్లాడాడండి. ఇతడు నిజమైన ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని చెప్పి అన్నప్పుడు ఆశ్చర్యపోయాడండి. ప్రభా, నేను ఎప్పుడు నేను చూడలేదే, నీవు కూడా నన్ను ఎప్పుడు చూడలేదే, నా పేరు నీకు ఎలా తెలుసు, నువ్వు నన్ను ఎలా గుర్తుపట్టావు, నేను నీకు ఎలా తెలుసు అడిగాడండి. అప్పుడు యేసుప్రభు చెప్తున్నాడండి, ఫిలిప్పు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు అంజూరపు చెట్టు కింద కూర్చున్నావు కదా, ఫిలిప్పు నా గురించి చెప్పినప్పుడు నువ్వు సందేహించావు కదా అన్నప్పుడు, ప్రభా నువ్వు నిజంగా నువ్వు మెస్సియా అని చెప్పి ఒప్పుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యుడు అయిన అతను. అలాగనే తోమ కూడా యేసుప్రభుతో ఎన్ని రోజులు ఉన్నా కూడా గొర్రెల కాపుర పట్టబడతాడు, చెదిరిపోతాడు, సిలువ వేస్తాడు, తిరిగి 3వ రోజు లేస్తాడని చెప్పినా కూడా ఒకసారి యేసుప్రభు ప్రత్యక్షమైనప్పుడు తోమ అక్కడ లేడండి. తోమ వచ్చిన తర్వాత యేసుప్రభు తిరిగి లేచాడు, మా దగ్గరకు వచ్చాడు, మేము చూచామని చెప్పినప్పుడు నేను నమ్మనని చెప్పాడండి అతను. అంటే తొందరగా నమ్మే స్వభావం వీళ్ళకి లేదండి. వీళ్ళకి నేను నమ్మను. నేను ఎందుకు నమ్మను అంటే ఆయన చేతుల్లో మేకులు కొట్టిన చేతుల్లో నా వేలు పెట్టి, ఆ కాళ్ళలో నా వేలు పెట్టి, ఆ పక్కలో కూడా బలం పొడిచేది కనుక అక్కడ నా వేలు పెట్టి చూస్తేనే కానీ నమ్మనని చెప్పాడండి అతను. అంటే ఇటువంటి భిన్నమైన మనస్తత్వం గల వారు చూడండి. మనకు పేతురేమో తొందరపాటు, యోహానేమో కోపం, అలాగే నతానియేలు తోమ ఏమో దేన్ని నమ్మరండి వీళ్ళు. ఇంకా చూసినట్లయితే మత్తయి అలాగనే సీమోను గురించి చూద్దాం. చూడండి, మత్తయి ద్వేషింపబడిన సుంకరండి అతను. అంటే అతను సుంకం వసూలు చేస్తానని చెప్పేసి అతను అందరూ కూడా ద్వేషించేవారండి అతన్ని. అటువంటి వాడిని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులుగా పిలుచుకున్నాడండి. మరి యూదులందరూ వెలివేసినటువంటి వాడిని శిష్యులుగా పెట్టుకుంటే మిగిలిన శిష్యుల స్వభావం ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. అదేవిధంగా ఇక్కడ సీమోను ఉన్నాడండి, ఇంకొక సీమోను ఉన్నాడు. ఇతను జెలోతియన్ చెందినవాడండి అతను. అంటే రెబల్ అనమాట. రోమా ప్రభుత్వాన్ని వారి సేవకులను పడద్రోసి వేరొక రాజ్యం స్థాపించాలని వాడికి ఉద్దేశం అండి. జెలోతియన్స్ ఏంటంటే యూదుల్లోనే ఒక తెగ ఏంటంటే జెలోతియన్స్ అంటే రెబల్స్ అని, వీళ్ళు టెర్రరిస్టులు అనమాట. ఇప్పుడు చూడ మన టెర్రరిస్టులు ఎటువంటి స్వభావానికి ప్రపంచం అంతా ఇస్లాం స్థాపించారని చెప్పి ఎటువంటి మనస్తత్వం కలిగి దాని గురించి చంపడానికి కూడా వెనకట్లేదు మనం చూసారా. అదేవిధంగా జెలోతియన్స్ కూడా రోమా సామ్రాజ్యాన్ని పడగొట్టేసి మన యూదులే ఒక సామ్రాజ్యాన్ని మనం స్థాపించుకోవాలని చెప్పేసి అందు నిమిత్తం ఏం చేయటానికైనా వెనకాడిన స్వభావం ఏంటండి ఈ సీమోన్ దండి. నిజంగా ఈ రోమా ప్రభుత్వానికి పన్ను వసూలు చేసి పెడుతున్న మత్తయి యేసు శిష్యులను తెలిసినప్పుడు అతను నిజంగా మత్తయిని చంపేసేవాడండి. అతను అంత కోపం అండి అతనికి. కానీ
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇటువంటి వారందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో ఇటువంటి వారు అందరితోటి కూడా కలిసి పనిచేశారండి. వారందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చాడు. వీరు ఇంకొక భిన్నమైన వ్యత్యాసం గల వారు పనిచేశారండి. ఎలా చూసినట్లయితే ఇట్టి వారిని ఇంకా ఉన్నారండి. అంటే కొంతమందిని మాత్రం నేను మీకు తెలియజేశాను. కనుక ఇవన్నీ కనుక మనం చూసినట్లయితే ఇట్టి వారిని ప్రభువు మలచి ఆయన ఆజ్ఞలకు లోబడేలాగా ఆయన వాగ్దానములు నెరవేర్చే గుంపుగా దేవుడు చేశాడు. గమనించండి, వీళ్ళ వేరు స్వభావాలు కలిగి ఉన్నా కూడా వీళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేశాడంటే తన వైపు మలుచుకొని, ఎలా మలుచుకున్నాడు యేసు ప్రభు? వాక్యం ద్వారా ఎలా చేయాలి ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఆయన ఆజ్ఞలకు లోబడేలాగా ఈవేళ మన చుట్టూ ఉన్నవారు ఎటువంటి మనస్తత్వం గలవారైనా కానీ దేవుని యొక్క వాక్యం ద్వారా వాళ్ళు లోబడేలాగా మలచవలసిన బాధ్యత వేళ దేవుడు మనకు పెట్టుకున్నాడండి. వేళ ఇటువంటి మనస్తత్వం గల మనం చూస్తాం, కోపించడం చూస్తుంటాం, మనం చూస్తుంటాం, చాలా అల్లరి చేసేవాళ్ళని చూస్తుంటాం, మనం చుట్టుపడి మాటలు మాట్లాడేవాళ్ళని చూస్తుంటాం, మనం చాలా మందిని మనం చూస్తుంటాం. అయినా కానీ దేవుని యొక్క వాక్యం ద్వారా వాళ్ళు లోబడేలాగా చేసుకుని ఆయన వాగ్దానాలు నెరవేర్చే గుంపుగా, సర్వలోకానికి వెళ్ళే సువార్తను పట్టించే గుంపుగా దేవుడు ఎలాగైతే మలుచుకున్నాడో ఈవేళ మన ఇంట్లో మన బిడ్డలు వేరు మనస్తత్వం కలిగిన వారుగా ఉన్నా కూడా, అన్నదమ్ములు వేరు మనస్తత్వాలు కలిగి ఉన్నవారు కూడా, సంఘంలో కూడా మనుషులు ఎలా ఉంటారంటే వేరు మనస్తత్వాలు కలిగి ఉంటారండి. వాళ్ళు అందరూ ఒక మనస్తత్వం కలిగి ఉంటాండి. ఏకభావం ఏకతత్పర్యం కూడా కలిగి ఉంటుంది సంఘాల్లో కూడా మనం. ఎందుకంటే ఒకడు ఇలాగంటే ఒకడు అలాగంటుంటాడు, ఎవడో ఒకడు రెచ్చగొడుతూ ఉంటాడండి, ఎవడో ఒకడు ఏదో చేస్తూ ఉంటాడు. మనం చూస్తున్నాం. మనం యేసుప్రభు శిష్యులు ఇస్కరియోతు యూదా గురించి తెలుసు మనకి. యేసుప్రభుతో తిరిగి యేసుప్రభుని అమ్మేసాడు అతను. ఎంత గౌరవం చూడండి. ఇటువంటి వాళ్ళ సంఘంలో కూడా ఉంటుంటారు, మనకి కుటుంబాల్లో ఉంటుంటారు, స్నేహితుల్లో ఉంటుంటారండి మనం. అయినా కానీ మన దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుని యొక్క వాగ్దానాలు నెరవేర్చే బాధ్యత వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలాగప్పటికీ వారందరినీ ఒక తాటి మీదకి ఎలాగైతే మలుచుకున్నాడో, యేసు పరలోకానికి వెళ్ళిపోతే అందరూ కలిసి ఏ విధంగా సువార్తను పాటించారు, సువార్తే అన్నిటికంటే ప్రధానమని చెప్పి ఎలాగైతే ఎంచుకున్నారో, మనం కూడా మన కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ, స్నేహితుల్లో కానీ, బంధువుల్లో కానీ విభిన్నమైన మనస్తత్వాలు గల వారి మధ్య మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనం వాక్యం ద్వారానే వాళ్ళని హెచ్చరించి సరైన మార్గంలో నడిపించి వారితో కలిసి మనం జీవించాలి తప్ప అది వాక్యానికి మాత్రమే సాధ్యం. కనుక మన యేసుప్రభు ఎలాగైతే మాట్లాడారో, ఏం చేశాడో ఆ విధంగానే చేసి ఈ సువార్తలో మనం బహుబలంగా వాడబడదాం. అనేక మందికి ఈ సత్యాన్ని చెప్తాం. ఎందుకంటే ఒక వ్యక్తి తప్పు పని చేస్తానంటే అతనికి ఏది మంచో ఏది చెడ్డో తెలియదు కనుక, ఒక తప్పుగా మాట్లాడుతున్నాడు కనుక, అతను ఏది మంచో ఏది చెడ్డో తెలుసుకోలేని స్థితిలో ఉన్నాడు కనుక, దేవుడైతే మనకు దైవలేఖనాలు ఇచ్చాడు. ఏది మంచో ఏది చెడ్డో మనకు తెలియజేశాడు కనుక వాక్యమైన అర్థంలో మనం సరి చేసుకుంటూ అని మన చుట్టూ ఉన్న సమాజాన్ని సరిచేసి మరి చూడండి, అనేక మంది మరి భయంకరులను కూడా క్రైస్తవులకు మారిన సందర్భాలు ఉన్నాయి. ఎలా మారారంటే వాళ్ళందరూ కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా. దేవుని యొక్క వాక్యాన్ని ఏదైనా సమస్తము సాధ్యమండి. ఎటువంటి మనిషిని అయినా మోల్డ్ చేయగల శక్తి దేనికి ఉందంటే వాక్యానికి మాత్రం ఉందండి. అందుకే శత్రువుని సహా మిత్రుడిగా చేసే శక్తి కూడా దేవుని యొక్క వాక్యానికి ఉంది కనుక దేవుని యొక్క వాక్యం ద్వారానే, ఆ వాక్యం ద్వారానే మన అందరినీ కూడా మలుచుకుని మనందరం కలిపి ఒక కుటుంబంగా మనం జీవిద్దాం. అందునిమిత్తే ప్రభు యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు వేరే తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. భిన్నమైన మనస్తత్వం గల వారి మధ్య జీవించడం ఎలాగో తండ్రి, ప్రభు యేసుక్రీస్తు వారందరినీ మనిషి వాక్యం ద్వారా సర్వ సృష్టికి సువార్తను పాటించే వారికి ఎలాగైతే చేశారో తండ్రి, మేము కూడా వాక్యం ద్వారా వారందరినీ కూడా వాక్యం ద్వారా మనిషి తండ్రి ప్రయోజకులుగా చేస్తూ ప్రభు నీ ఎదుటి పరిశుద్ధులుగా నిలబెట్టే కృపను దయచేయమని ఈ వాక్యాన్ని ప్రతి కుటుంబాన్ని పేరు వరుసన దీవించి వారి ప్రతి ఒక్కరు కూడా క్రీస్తుగా తీర్చితండి. వారందరినీ కూడా వృద్ధిలోకి తీసుకెళ్ళామని నేను నా కుటుంబం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా సేవ చేసేలా చేయమని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే బిల్లీకి రాష్కి మరి వివాహం అయితే సంవత్సరం పూర్తయిన సందర్భంగా తండ్రి వారికి ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి కూడా స్థితులు తెలియజేస్తూ ఇంకా అనేకమైన సంవత్సరాలు తండ్రి బిడ్డలకు అనుగ్రహించమని, ఇంకా పుట్టినరోజు జరుపుకుంటున్న వారు, వివాహ దినోత్సవం జరుపుకుంటున్నారు తండ్రి, ఇంకా అనేకమైన కార్యక్రమాలను మా ప్రియులు జరుపుకుంటూ వారందరూ కూడా మా ప్రార్థన సాయం దయచేయమని, సంఘాన్ని బలపరిచి అమలాపురం కాకుండా స్థలాల కొంచెం నిర్మించుకునే కృపను దయచేసి ప్రపంచాల్లో సువార్తను పాటించి సువార్త ద్వారా భూమిని తరగందులు చేసే కృపను మాకు అనుగ్రహించమని క్రీస్తులను వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 533201. మొబైల్ నంబర్ 9848730355, 92933174887.
ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com, వెబ్సైట్ www.helpingforpoor.com.